హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్వాస్ కిచెన్. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు శనగకూర చేస్తున్నా. శనగకూర శనగపప్పు వేసి చేస్తా. ఇది శనగకూర. ఈ శనగపప్పుది ఇట్లా గొండ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తెంపుతారు. ఇట్లా ఈగురు వచ్చినప్పుడు ఇప్పుడే దొరుకుతుంది. ఇప్పుడు సంక్రాంతి వరకే దొరుకుతుంది, తర్వాత దొరకదు. ఈ శనగకూర బాగుంటుంది. ఈ శనగకూర తీసుకొని శనగపప్పు వేసి చేస్తాం. శనగకూర పప్పు, శనగపప్పు కర్రీ చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఇట్లా చిన్న ఇట్లా కొంచెం ఈ కట్టెలు అనేది దొడ్డు ఉన్న కట్టెలు తీసేసేయాలి. ఇట్లా చిన్నవి తెంపుకోవాలి. ఇలా తెంపుకోవాలి. ఇది మళ్ళీ ఈ శనగకూర ముదిరితే బాగుండదు, లేతగానే ఉంటుంది. లేతగా ఉన్నప్పుడు తెంపుతారు, ఎగురు ఉన్నప్పుడు తెంపుతారు. బాగుంటుంది కూర. ఇప్పుడు ఇది ఊళ్ళో అయితే కూలీలను పెట్టి తెంపిస్తారు. ఇట్లా తెంపితేనే శనగ దంటు పెద్దగా వస్తుందట బొబ్బుడితోటి. ఇలా తెంపుకోవాలి. ఈ దొడ్డు కట్టేస్తే తీసేసేయాలి. ఇట్లా అంతా ఇట్లా తెంపుకోవాలి. ఇంకా ఇట్లా చిన్నగా తెంపి ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నము చిన్న తెంపినప్పుడు జర పెద్దగా నాకుది ఇట్లా కట్ చేసుకుంటే అయిపోతుంది. శనగకూర అంతా ఇట్లా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ శనగపప్పు ఉడకబెట్టుకుందాము. నీళ్ళు పోసి కడుకుందాం. ఇక మంచిగా కడుక్కొచ్చినా 2-3 మాటలు నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికించుకుందాము. మంచిగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ పప్పు ఉడికిందా చూద్దాము. ఇట్లనే ఉడకాలి, మరీ మెత్తగా ఉడకవద్దు, ఇట్లనే ఉండాలి. పప్పు ఉడికిపోయింది. పప్పు తీసుకుందాం. ఇప్పుడు కూర చేసుకోడానికి ఇప్పుడు బొగాని పెడుతున్నా. ఇప్పుడు బొగాని వేడైంది, నూనె పోసుకుందాము. కూర సరిపడదా. ఇప్పుడు నూనె వేడైంది, ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఉల్లిగడ్డలు ఎక్కువ ఏం మగవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు వేసుకొని 2 నిమిషాలు కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు శనగకూర కడుకుందాము. ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకొని. శనగకూర చాలా బాగుంటుంది. ఇక నీళ్ళు పోసుకొని కడుకుందాము. మంచిగా ఇట్లా కడుకుందాము. 2 సార్లు కడుకుందాము. ఇక మంచిగా కడుక్కొని వచ్చిన మంచి నీళ్ళు పోసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఉల్లిగడ్డ కలుపుకుందాము. ఇలా పసుపు వేసుకుందాము. పసుపు వేసినాం కదా, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. ఇప్పుడు కలుపుకుందాం మంచిగా. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన దగ్గర కలుపుకుందాము. ఇప్పుడు కారం వేస్తున్నా. 2 చెంచాలు కారం వేస్తున్నా. ఉప్పు వేస్తున్నా. సగం చెంచా అంత వేస్తున్నా ఉప్పు. ఉప్పు కారం వేసాం కదా, కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు శనగకూర వేసుకుందాము. నీళ్ళకి తీసి ఇప్పుడు శనగకూర వేసినా కదా, కలుపుకుందాం ఒకసారి.
ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు కూడా వేసుకుందాము. కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఇట్లనే వేసుకుందాం, ఏం కాదు. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. శనగకూర చాలా మంచిది. శనగపప్పు శనగలు తింటే ఎంత ప్రోటీన్ ఉంటుంది అంటారో అంతగానే ఎక్కువ ఉంటుంది శనగకూరలో. శనగకూర మర్చిపోవద్దు, మంచిగా తినాలి. శనగకూర వేసుకొని ఈ టైంలో బాగా దొరుకుతుంది. శనగకూర అంటే చాలా ఊళ్ళో అయితే శనగకూర వచ్చిందంటే మెంతకూర శనగకూర రెండు తప్ప వేరే ఆకుకూరలే తినరు ఈ కాలం అయితే. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇక మూత తీసి చూద్దాము. మొత్తం ఉడికిపోయింది. ఇట్లనే ఉండాలి. మరి పొడి పొడి అయిందనుకో అన్నంకు సుక్కపడినట్లయితుంది. ఇట్లనే ఉంచుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. తొందరగా ఉడుకుతుంది. శనగకూర లేతగా ఉంటుంది కదా, తొందరగా అవుతుంది. ఇప్పుడు తీసుకుందాం. స్టవ్ బంద్ చేద్దాము. సో చూసిరు కదండి, శనగకూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ సూపర్ శనగకూర రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. కొంతమందికి తెలియదట శనగకూర అంటే. ఇదే శనగపప్పు శనగలు వండేదే దాని చిగురు ఉండగా చెప్పుకొస్తారు. ఆ కూర తినాలి, తీసుకొని బాగుంటుంది. శనగకూర చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో చూసిరండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.